హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ బిస్మిల్లాబాద్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అందుకోసం ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక పావు గ్లాస్కి కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఆ రెండింటిని నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం ఎండు కొబ్బరి కొంచెము, చెక్క, లవంగాలు, యాలుకలు మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకే కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు మసాలా అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చింతపండు కూడా మనం నానబెట్టి పెట్టుకోవాలి. మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ, నేను ఇక్కడ క్యారెట్, ఆలు, టమాటా, బ్రింజాల్ అన్నీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనము రైస్ తీసుకున్న దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అండి. ఇక్కడ నేను 1 గ్లాస్కి 6 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. మీరు కప్తో మెజర్ చేసుకుంటే 1 కప్కి 6 కప్స్ వేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్తో మెజర్ చేశాను కదా, ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. నెక్స్ట్ అందులోకి మనం నానబెట్టుకున్న రైస్, కందిపప్పు కూడా వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, అలానే కారం కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఇది ఉడుకు పట్టిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనం ముందుగా చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకే వేసేసుకోవాలి. ఇలా మనకు ఉడుకు వస్తున్నప్పుడు అంత బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయినప్పుడు నేను ఇక్కడ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను దీన్ని. ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం 4 విజిల్స్ రానిచ్చేసుకున్నామంటే అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలానే లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. బిస్మిల్లాబాద్ రెడీ అండి. దీన్ని ఒకసారి కలుపుకొని మనము వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని, ఒకవేళ తక్కువైతే కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఉడకబెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. నాకు ఇక్కడ సరిపోయింది. అంతే, ఎంతో టేస్టీ అయిన బిస్మిల్లాబాద్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.